హలో అండి అందరికీ. పప్పుల చిట్టి సామాన్లయితే ఇంటికి తీసుకొచ్చేసాము. ఈ పప్పుల చిట్టి గురించి ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పప్పుల చిట్టి అయితే కడుతున్నాను. అసలు ఏంటి పప్పుల చీటీ అనుకుంటున్నారా? మనము జనవరి నుంచి డిసెంబర్ వరకు మంత్కి 400 అని తీసుకుంటారనమాట. డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫస్ట్లో కానీ మనకి సామాన్లు అయితే ఇస్తారు. ముందైతే మనకి ఒక కార్డు ఇస్తారండి. ఆ కార్డు మీద ఏ సామాన్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇస్తామని ముందే చెప్తారనమాట వాళ్ళు. నేనైతే 3 సంవత్సరాల నుంచి కడుతున్నా. ఫస్ట్ 2 సంవత్సరాలు 400 కట్టానమాట. ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం 450 తీసుకున్నారు. ఎవ్రీ మంత్ కూడా 450 కడితే వాళ్ళు ఇచ్చిన కార్డు మీద ఉన్న సామాన్లన్నీ కూడా మనకి ఇయర్ ఎండింగ్లో ఇస్తారనమాట. ఇక్కడ ఏ ఏ సామాన్లు ఇచ్చారో మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. కార్డు మీద ఉన్న సామాన్లన్నీ ఇచ్చేసారండి. ఒక్క గోధుమ పిండి మాత్రం ఇంకా రాలేదు, తర్వాత ఇస్తామని చెప్పారనమాట. 5 కేజీలు గోధుమ పిండి అయితే ఇస్తారు, అదే ఇంకా రాలేదంట. ఇక్కడ వచ్చేసి 15 లీటర్స్ ఆయిల్ క్యాన్ అయితే ఇస్తారు. మాకు గోల్డ్ డ్రాప్ ఆయిల్ క్యాన్ అయితే ఇచ్చారండి. ఇంతకుముందు 2 సంవత్సరాలు కూడా గోల్డ్ డ్రాప్ ఆయిలే ఇచ్చారు. ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ ప్యాకెట్ 26 కేజెస్ రైస్ ప్యాకెట్ అయితే ఇస్తారు. అది కూడా కోకిల బ్రాండ్ అయితే ఇచ్చారు. రైస్ కూడా బాగానే ఉంటుంది. మిగిలిన సామాన్లన్నీ కూడా 2-3 కేజెస్ అలా ఇస్తారనమాట. గోధుమ పిండి 5 కేజీస్, ఇంకా ఇడ్లీ నూక 5 కేజీస్ ఇస్తారు. మిగిలినవన్నీ కూడా 2 కేజెస్ చొప్పున ఇస్తారు. మినపప్పు, కందిపప్పు ఇవన్నీ 2 కేజీస్ ఇస్తారండి. బాగున్నాయి అనమాట సామాన్లు. బయట కొనేదానికంటే వర్తనే అనిపించాయి. మనం మామూలుగా చూసుకున్న నెలకి 450 కట్టానని చెప్పాను కదా, సంవత్సరానికి 5400 వరకు అవుతుంది. ఈ సామాన్లన్నీ కూడా మనం బయట స్టోర్లో తీసుకున్న మనకి 5400కి అయితే రావండి. కావాలంటే ఒకసారి మీరు క్యాలిక్యులేట్ కూడా చేసి చూసుకోవచ్చు. మామూలుగా మనం చూసుకున్న గోల్డ్ డ్రాప్ ఆయిల్ క్యానే 2500 వరకు పడుతుంది. అలాగే రైస్ ప్యాకెట్ కూడా ఒక 1500, తక్కువ అయినా సరే ఒక 1300-1400 వరకైనా పడుతుందన్నమాట. సో అలా చూసుకున్నా కూడా మనకి లాభమే అనిపించింది నాకు. అందుకనే నేనైతే ఎవ్రీ ఇయర్ కడుతున్నా అనమాట. మీలో ఎంతమంది నాలాగా పప్పుల చిట్టి కట్టారో కామెంట్ చేయండి. ఈ పప్పుల చిట్టి మనము ఏ స్టోర్లో అయినా కట్టుకోవచ్చండి. అంటే మనకి గ్రోసరీస్ అవి కొనుక్కుంటాం కదా, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి స్కీమ్ ఉందో లేదో కనుక్కొని ఉందంటే వాళ్ళ దగ్గరే కట్టుకోవచ్చు. ఎవ్రీ మంత్ కూడా మనము అక్కడికి వెళ్ళి డబ్బులు పే చేసేసి కార్డు మీద రాపించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ రన్నింగ్లో మనకి సామాన్లు అయితే ఇచ్చేస్తారు. నేనైతే అలాగే కట్టాను. ఈ పప్పుల చీటీ సామాన్లన్నీ కూడా మాకు జనవరి 5వ తేదీన అయితే ఇచ్చేశారు. ఇంకా దీనికోసం అయితే ఆటో ఛార్జీ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకున్నారు. ఇదన్నమాట పప్పుల చీటీ గురించి. ఈ పప్పుల చీటీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. డీటెయిల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.